Hello, good morning, students. In the last class, we discussed about some important questions in electrochemistry. So today we continue it. సో నిన్నటి క్లాస్లో మనం ఏంటంటే కొన్ని 4 మార్క్స్ క్వశ్చన్ చూసాం. అందులో భాగంగా ఈరోజు ఏంటంటే నిన్న నేను ఒక క్వశ్చన్ చెప్పాను. వాట్ ఈజ్ galvanic cell ఆర్ voltaic cell? Explain construction and working of డేనియల్ సెల్ యాజ్ ఎగ్జాంపుల్ ఫర్ గాల్వానిక్ సెల్. సో నిన్న నేను డేనియల్ సెల్ను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి నిన్ననే నేను చెప్పాను డేనియల్ సెల్ అని అడగొచ్చు, లేదా ఎక్స్ప్లెయిన్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కింగ్ ఆఫ్ గాల్వానిక్ సెల్ అన్నప్పుడు స్మాల్ డిఫరెన్స్ అని చెప్పాను నేను. అక్కడ పోరస్ పార్ట్ ఉంటుంది, ఇక్కడ సాల్ట్ బ్రిడ్జ్ ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే చూడండి, క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ గాల్వానిక్ సెల్ అంతే అన్నప్పుడు మనం ఆన్సర్ ఏం రాయాలి. డేనియల్ సెల్ అన్నప్పుడు నిన్నటి క్లాస్లో ఆన్సర్ రాయండి. గాల్వానిక్ సెల్ అన్నప్పుడు ఏంటంటే కొద్దిగా చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అనేది నేను ఏంటంటే మీకు నోట్స్ రూపంలో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో గాల్వానిక్ సెల్ ఫస్ట్, వాట్ ఈజ్ మీన్ బై గాల్వానిక్ సెల్ నిన్న చూసాం మనం. గాల్వానిక్ సెల్ or voltaic cell is a device which makes use of spontaneous redox reaction for the generation of electrical energy. Okay. So construction. A galvanic cell or voltaic cell consists of two half cells. One is anode half cell, another one is the cathode half cell. నేను మనం చూసాం 2 పార్ట్స్గా ఉంటుంది, ఒకటి యానోడిక్, రెండవది క్యాథోడిక్ అని. చూడండి, యానోడ్ హాఫ్ సెల్, ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఆక్సిడేషన్ హాఫ్ సెల్. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ మెటల్ రాడ్ డిప్డ్ ఇన్ ఇట్స్ ఎలక్ట్రోలైట్. దిస్ రాడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ సింగిల్ ఎలక్ట్రోడ్ ఆర్ యాక్టివ్ ఎలక్ట్రోడ్. నిన్న చెప్పాను నేను, సింగిల్ ఎలక్ట్రోడ్ ఆర్ యాక్టివ్ ఎలక్ట్రోడ్. ఎగ్జాంపుల్, జింక్ రాడ్ డిప్డ్ ఇన్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్. దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రోలైట్లోనే. ఓకే, నెక్స్ట్ cathode half cell. It is also called reduction half cell. It consists of metal rod dipped in its electrolyte. This metal rod is also called as single electrode. Example, copper rod dipped in copper sulfate solution. చూసారా? సో ఈ గాల్వానిక్ సెల్ వోల్టాయిక్ సెల్ ఏంటంటే 2 హాఫ్ సెల్స్ ఉంటుంది, ఒకటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇంకొకటి రైట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి దాన్ని మనం ఆక్సిడేషన్ హాఫ్ సెల్ అంటాం, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి దాన్ని మనం రిడక్షన్ హాఫ్ సెల్ అంటాం. సో నెక్స్ట్, ద కాపర్ అండ్ జింక్ రాడ్ ఆర్ కనెక్టెడ్ బై అన్ ఎక్స్టర్నల్ వైర్ త్రూ ఏ వోల్ట్మీటర్ ఆర్ galvanometer. The two solutions are connected by salt bridge. This is the very important salt bridge. EMF is produced. నువ్వు ఎప్పుడైతే సాల్ట్ బ్రిడ్జ్ పెడతావో అప్పుడు మాత్రమే ఏంటంటే ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అనేది జరుగుతుంది. వితౌట్ సాల్ట్ బ్రిడ్జ్ దెర్ ఈస్ నో ఈఎంఎఫ్. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. అక్కడ మనం డేనియల్ సెల్ ఏంటంటే పోరస్ డయాఫ్రమ్ అంటాం, ఇక్కడ మనం ఏంటంటే సాల్ట్ బ్రిడ్జ్ అంటాం. సాల్ట్ బ్రిడ్జ్ అంటే ఏంటి సార్ చూద్దాం. ఇప్పుడు పటంలో చూపిస్తాను చూడండి. చూసారా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటంటే జింక్ రాడ్ ఉంది, జింక్ సల్ఫేట్లో డిప్ అయి ఉంది. నెక్స్ట్ రైట్ సైడ్లో ఏంటంటే కాపర్ రాడ్ ఉంది, కాపర్ సల్ఫేట్లో డిప్ అయి ఉంది. సో ఈ రెండింటిని, జింక్ను కాపర్ రాడ్ని రెండు కూడా ఏంటంటే ఎక్స్టర్నల్ వైర్ ద్వారా త్రూ వోల్ట్మీటర్ ఆర్ గాల్వనోమీటర్తో లింక్ చేశాడు. ఈ మధ్యలో ఉన్నటువంటి ఇన్వర్టెడ్ యూ షేప్లో ఉన్నటువంటి దాన్ని మనం సాల్ట్ బ్రిడ్జ్ అంటాం. సాల్ట్ బ్రిడ్జ్. ఈ సాల్ట్ బ్రిడ్జ్ అనేది ఏంటంటే ఇన్వర్టెడ్ యూ షేప్లో ఉంటుంది. ఇందులో మనం ఏంటంటే అగార్ జెల్లును తీసుకుంటారు. అగార్ అంటే ఏంటి సార్ అంటే ఆర్గానిక్ మ్యాటరు ఆల్గే ఫంగైతో ఉన్నటువంటి ఆ సబ్స్టెన్స్ జిగట మాదిరి ఉంటుంది కాబట్టి దాన్ని ఆ ఇన్వర్టెడ్ యూట్యూబ్లో తీసుకుంటారు. దానికి పొటాషియం క్లోరైడ్ కానీ అమ్మోనియం క్లోరైడ్ సాల్ట్ను కానీ కలుపుతారు.
ఈ పొటాషియం క్లోరైడ్ లేదా అమ్మోనియం క్లోరైడ్ మాత్రమే ఎందుకు తీసుకుంటారు అంటే వీటి యొక్క ట్రాన్స్పోర్ట్ నంబర్ అనేది సమానంగా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ నంబర్ అంటే ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి క్యాటయాన్ను ఇక్కడికి, ఇక్కడ ఉన్నటువంటి ఆనయాన్ని ఇక్కడికి బదలాయింపు జరగడం అనేది, ట్రాన్స్పోర్ట్ జరగడం అనేది ఏంటంటే సమానంగా ఉంటుంది. ఈ సాల్ట్ బ్రిడ్జ్ అనేది ఎలా పనిచేస్తుందంటే ఇట్ మెయింటైన్ ద ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ. ఎలక్ట్రికల్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ను ఈ సాల్ట్ బ్రిడ్జ్ అనేది చేస్తుంది. అలానే నంబర్ 2 ఏంటంటే ఇట్ ప్రివెంట్ ద అక్యుములేషన్ ఆఫ్ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ అట్ వేరియస్ ఎలక్ట్రోడ్స్. అంటే ఇక్కడ జింక్ రాడ్ చుట్టూ Zn+2 అయాన్స్ కానీ, కాపర్ రాడ్ చుట్టూ Cu+2 అయాన్స్ కానీ గుమిగూడకుండా ఒక ట్రాఫిక్ పోలీస్ ఏ విధంగా అయితే కంట్రోల్ చేస్తాడో ఆ విధంగా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి సాల్ట్ బ్రిడ్జ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద గ్యాల్వానిక్ సెల్. సాల్ట్ బ్రిడ్జ్ తీసేసినామనుకోండి అసలు నీకు సర్క్యూటే రాదు, అంటే ఈఎంఎఫ్ఏ ప్రొడ్యూస్ కాదు. అదే సాల్ట్ బ్రిడ్జ్ టక్కున పెట్టేసినామనుకోండి మనకు వోల్ట్ మీటర్ రీడింగ్ చూపిస్తుంది. అది that is the importance of salt bridge in this. So now working. Spontaneous redox reaction takes place at electrodes, oxidation at anode, reduction at cathode. At anode, zinc rod undergoes spontaneous oxidation producing Zn+2 ions and leaving 2 electrons. These 2 electrons travel through an external circuit and reach the cathode where it reduces Cu+2 to Cu. ఓకే, చూడండి అదే మ్యాటర్ని ఇప్పుడు మనం ఈక్వేషన్ రూపంలో చూస్తున్నాం. అట్ యానోడ్ ఏమవుతుంది? జింక్ గివ్స్ రైజ్ టు Zn+2 + 2 ఎలక్ట్రాన్స్. సో ఇది 0, ఆక్సిడేషన్ స్టేట్ ఏంటంటే 0 నుంచి +2 అన్నప్పుడు పెరిగింది కదా, కాబట్టి ఆక్సిడేషన్. అట్ క్యాథోడ్ Cu+2 టు Cu+2 + 2 ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు Cu. ప్రీ స్టేట్ కాబట్టి 0, +2 to 0 ఆక్సిడేషన్ నెంబర్ తగ్గింది కాబట్టి రిడక్షన్. సో రెండింటి ఏంటంటే ఎలక్ట్రాన్ క్యాన్సల్ కాబట్టి ఏమవుతుంది? సెల్ రియాక్షన్ Zn + Cu+2 గివ్స్ రైజ్ టు Zn+2 + Cu. ఒకవేళ సెల్ నొటేషన్ అన్నాడు అనుకోండి, సెల్ నొటేషన్ ఇది సెల్ రియాక్షన్. సెల్ నొటేషన్ అన్నప్పుడు ఏంటి? ఇది ఆక్సిడేషన్ కదా, సింపుల్గా చెప్పాను నిన్న. సో Zn ఇక్కడ ఆరో మార్క్ తీసేసి స్లాష్ పెట్టి Zn+2 అని రాయాలి అన్నాను. ఇప్పుడు ఏంటంటే సాల్ట్ బ్రిడ్జ్ కాబట్టి డబుల్ వర్టికల్ లైన్స్ రాసి నెక్స్ట్ ఇక్కడ ఏంటి? Cu+2 టు Cu+2 ఇక్కడ ఆరో మార్క్ తీసేసి స్లాష్ పెట్టి Cu అని రాసినట్లయితే దిస్ ఈజ్ ద సెల్ నొటేషన్, సెల్ రిప్రజెంటేషన్. పైదేమో సెల్ రియాక్షన్, కిందిదేమో సెల్ రిప్రజెంటేషన్. సెల్ రిప్రజెంటేషన్ అంటే యానోడ్లో ఉన్నటువంటి రియాక్షన్ తీసుకోవాలి, ఇక్కడ ఆరో మార్క్ తీసేసి స్లాష్ పెట్టేయాలి. క్యాథోడ్ రియాక్షన్ తీసుకోవాలి, క్యాథోడ్లో ఉన్నటువంటి దాంట్లో కూడా ఏంటంటే ఆరో మార్క్ ప్లేస్లో స్లాష్ పెట్టేసేయాలి. Cu+2 Cu, Zn+2. కాబట్టి ఆక్సిడేషన్ హాఫ్ నొటేషన్ ఏంటంటే జింక్ రాడ్ తీసుకుంటాం, అంటే మెటల్ రాడ్ అండ్ ఎలక్ట్రోలైట్. ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రోలైట్, మెటల్ రాడ్. అది ఇది IUPAC వాళ్ళు ఇచ్చినటువంటి సెల్ నొటేషన్ రిప్రజెంటేషన్ అంటారు. చూసారా? Since electrons are produced at anode in a galvanic cell, hence anode is negative electrode and cathode is a positive electrode. ఇది ఎక్స్ప్లెయిన్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ గ్యాల్వానిక్ సెల్ అంటే ఇది రాయాలి. ఓకేనా? సో నిన్నటి వీడియోలో డేనియల్ సెల్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఈ వీడియోలో గ్యాల్వానిక్ సెల్ చెప్పాను. కాబట్టి ఎగ్జామినేషన్లో వాడు డేనియల్ సెల్ యాజ్ ఎగ్జాంపుల్ అంటున్నాడా, లేదా సింపుల్గా ఏంటంటే ఎక్స్ప్లెయిన్ కన్స్ట్రక్షన్ వర్కింగ్ ఆఫ్ గ్యాల్వానిక్ సెల్ అంటున్నాడా చూసుకోండి. గ్యాల్వానిక్ అంటే సాల్ట్ బ్రిడ్జ్ ఉండాలి, డేనియల్ సెల్ అంటే పోరస్ డయాఫ్రమ్ ఉండాలి. మిగతావన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఏంటంటే సేమ్. మీరు దీన్ని కూడా ఏంటంటే జస్ట్ సాల్ట్ బ్రిడ్జ్ తీసేసి మధ్యలో పోరస్ డయాఫ్రమ్ పెట్టినట్లయితే అది డేనియల్ సెల్ అయిపోతుంది. ఇంకా రియాక్షన్స్ అన్నీ కూడా ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉంటుంది. సాల్ట్ బ్రిడ్జ్ ఉన్న చోట ఏంటంటే నువ్వు పోరస్ డయాఫ్రమ్ అని పెట్టేస్తే చాలు, ఫినిష్. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
Next question. What are the products obtained at the cathode and the anode during the electrolysis of following when platinum electrodes are used in the electrolysis? A. Molten KCl. B. Aqueous CuSO4 solution. C. Aqueous K2SO4 solution. రైట్. సో ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ దానికి చూడండి, ద ప్రోడక్ట్ అబ్టైన్ అట్ ద యానోడ్ అండ్ క్యాథోడ్ electrodes during the electrolysis are given below. A. When molten KCl electrolyzed, potassium deposited at cathode and Cl2 is liberated at anode. చూడండి, ఎలక్ట్రోడ్ రియాక్షన్ చూపించాడు. సో కేసిఎల్ అనగానే ఫస్ట్ మనం రాసుకోవాలి. కేసిఎల్ గివ్స్ రైజ్ టు కే ప్లస్ ప్లస్ సిఎల్ మైనస్. ఓకే. సో ప్లస్ ఉన్నాయి కాబట్టి క్యాటయాన్, మైనస్ ఉన్నాయి కాబట్టి యానయాన్. క్యాటయాన్స్ ఎక్కడికి పోతాయి? క్యాథోడ్ దగ్గరికి పోతాయి. యానయాన్స్ ఎక్కడికి పోతాయి? యానోడ్ దగ్గరికి పోతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలా. సో మాల్టెన్ కేసిఎల్ అంటే ఇదే అనమాట. కేసిఎల్ గివ్స్ రైజ్ టు కే ప్లస్ ప్లస్ సిఎల్ మైనస్ అన్నాం. అదే అక్వస్ కేసిఎల్ అన్నాం అనుకో, అప్పుడు నువ్వేంటంటే కేసిఎల్ గివ్స్ రైజ్ కే ప్లస్ ప్లస్ సిఎల్ మైనస్. నెక్స్ట్ అక్వస్ అన్నాడు కాబట్టి H2O గివ్స్ రైజ్ టు హెచ్ ప్లస్ ప్లస్ ఓహెచ్ మైనస్. ఇది కూడా రాయాల. చూడండి, క్వశ్చన్ మాల్టెన్ కేసిఎల్ అంటున్నాడా, అక్వస్ కేసిఎల్ అంటున్నాడా అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మాల్టెన్ కేసిఎల్ అన్నాడు కాబట్టి ఇక వాటర్ అనేది ఉండదు. వాటర్ అనేది ఉండదు. సో ఇక్కడ ఉండేది ఒకే ఒక క్యాటయాను, ఒకే ఒక యానయాన్ కాబట్టి ఇక క్యాటయాన్ దగ్గర పంపాలి, యానయాన్ దగ్గరికి పంపాలి. చూడండి, యానోడ్ దగ్గర ఏంటంటే యానయాన్, ఇక్కడ క్లోరిన్ గ్యాస్ రావాలి కాబట్టి 2 క్లోరిన్లు తీసుకుంటే 2Cl మైనస్ గివ్స్ రైజ్ టు Cl2 ప్లస్ 2 ఎలక్ట్రాన్స్. ఆక్సిడేషన్. ఈ 2 ఎలక్ట్రాన్లు పొటాషియంకు పోవాలి కాబట్టి క్యాథోడ్ దగ్గర 2K ప్లస్ ప్లస్ 2 ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు 2K. ఓకే, రైట్. సో మాల్టన్ కేసిఎల్ అంటే ఉండేది ఒకే క్యాటయాన్, ఒకే యానయాన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ప్లాటినం ఎలక్ట్రోడ్. అలా కాకుండా ఒకవేళ మనకు ఎగ్జామినేషన్లో అక్వస్ కేసిఎల్ అన్నాడు అనుకో, అక్వస్ కేసిఎల్ కావచ్చు, అక్వస్ ఎన్ఏసిఎల్ కావచ్చు, ఏమైనా కావచ్చు. అక్వస్ అన్నప్పుడు ఏంటంటే మనం వాటర్ కూడా రాయాలి. అప్పుడు హెచ్ ప్లస్ ప్లస్ ఓహెచ్ మైనస్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అక్వాస్ కేసిఎల్లో ప్లాటినం ఎలక్ట్రోడ్స్ పెట్టాం. ప్లాటినం అనేటువంటి ఎలక్ట్రోడ్ పెట్టాం. మరి ప్లాటినం ఏంటి? ఇన్నట్టు. పోనీ ఇది యాక్టివ్ ఎలక్ట్రోడ్ అంటామా? లేదు. ఎందుకు? ప్లాటినం ఎలక్ట్రోడ్ అనేది ప్లాటినంకు సంబంధించినటువంటి అయాన్స్ లేవు కాబట్టి ఇట్ ఈజ్ నాట్ యాక్టివ్ ఎలక్ట్రోడ్, ఇట్ ఈజ్ ఇన్నట్ ఎలక్ట్రోడ్. ఇలా ఇన్నట్ ఎలక్ట్రోడ్ ఉన్నప్పుడు ప్లాటినం ఏం చెప్తుందంటే ఇక్కడ మన క్యాథోడ్ దగ్గర హెచ్ ప్లస్లు డిపాజిట్ అవుతాయా, కే ప్లస్ డిపాజిట్ అవుతాయా అనేటువంటి డౌట్ మనకు వస్తుంది. అప్పుడు ప్లాటినం ఏం చెప్తుందంటే మీ ఇద్దరిట్లలో ఎవరికైతే మొబిలిటీ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుందో వాళ్ళు నా దగ్గరికి రండి అంటారు. అంటే మరి హెచ్ ప్లస్ డిపాజిట్ అవుతుందా, కే ప్లస్ డిపాజిట్ అవుతుందా, ఏది డిపాజిట్ అవుతుంది, ఎందుకు డిపాజిట్ అవుతుంది, ఇది మనకు రహస్యం తెలియాలి. దీనికి మనం ఏంటంటే ఈ క్యాథోడ్ ప్రోడక్ట్, యానోడ్ ప్రోడక్ట్ చెప్పాలి అంటే మనకు తప్పనిసరిగా ఏంటంటే ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అనేది మనకు తెలియాలి. ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అంటే ఏంటి? డిఫరెంట్ ఎలక్ట్రోడ్స్ యొక్క పొటెన్షియల్ వాల్యూస్ను ఇంక్రీజింగ్ ఆర్డర్లో మనం రాసుకుంటూ పోతే వచ్చేటువంటి సిరీస్ని ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అంటాం. ఇందులో హైడ్రోజన్ను మనం రెఫరెన్స్గా తీసుకుంటాం. నిన్న కూడా చెప్పాను, మనం SHE స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ను మనం రెఫరెన్స్ ఎలక్ట్రోడ్గా తీసుకుంటామని. దీని పొటెన్షియల్ 0 కన్నా తక్కువ ఉన్నటువంటివి అంటే మైనస్లలో ఉంటాయి. ఆ ఎలక్ట్రోడ్లు 0 కన్నా ఎక్కువ ఉన్నటువంటి ఎలక్ట్రోడ్లు అవి పాజిటివ్లో ఉంటాయి. ఎప్పటికే కానీ గుర్తుపెట్టుకోండి, 0 కన్నా ఎక్కువ వాల్యూ ఉన్నటువంటివి మనకు ఫస్ట్ డిపాజిట్ అవుతుంది. మరి ఇక్కడ కే ప్లస్ హెచ్ ప్లస్ ఉంది కదా, మరి ఈ రెండిట్లలో ఏది డిపాజిట్ అవుతుందంటే హెచ్ ప్లస్ డిపాజిట్ అవుతుంది కానీ
కే ప్లస్ డిపాజిట్ కాదు. ఎప్పుడు ఆక్వస్ అన్నప్పుడు. మాల్టెన్ అంటే ఇంక ఉండేది రెండే కాబట్టి ఒకటి క్యాటైన్ ఒకటి యానైన్ కాబట్టి అదే పోతుంది. కానీ మనకు సమస్య వచ్చేదంతా కూడా ఏంటంటే ఆక్వస్లో వస్తుంది. కాబట్టి ఆక్వస్ అన్నప్పుడు ఏంటంటే హెచ్ ప్లస్ వస్తుందా కే ప్లస్ వస్తుందా అనేటువంటి డౌట్ వస్తుంది కాబట్టి మనకి హెచ్ ప్లస్ఏ వస్తుంది. ఒకవేళ ఎన్ఏ ప్లస్ ఉంటే అంటే ఆక్వాస్ ఎన్ఏసిఎల్ అన్నాడు అనుకోండి, అప్పుడు కూడా హెచ్ ప్లస్ఏ వస్తుంది. ఎట్లా సార్ కనుక్కునేది? దీనికి ఏమన్నా ట్రిక్ ఉందా అంటే ఉంది. ఆ ట్రిక్ నేను చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. చూడండి, ఎప్పటికే కానీ హెచ్ ప్లస్ కన్నా తక్కువ ఉన్నటువంటివి ఏవిరా అంటే మొదటి ఏ గ్రూప్ ఎలిమెంట్స్, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్, థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఇలా గినుక వచ్చినట్లయితే జనరల్గా ఉన్నటువంటి మన సాల్ట్ మెగ్నీషియం క్లోరైడ్ కానీ, సోడియం క్లోరైడ్ కానీ, పొటాషియం క్లోరైడ్ కానీ ఇలాంటివి ఉన్నట్లయితే వాటికి హైడ్రోజన్ కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి పొటెన్షియల్ నెగిటివ్లో ఉంటుంది కాబట్టి అవి డిపాజిట్ కావు. అటువంటిప్పుడు ఎప్పటికే కానీ హెచ్ ప్లస్ఏ. అట్లా కాకుండా హెచ్ ప్లస్ కన్నా ఎక్కువ ఉన్నటువంటివి ఏవి అంటే ట్రాన్షన్ మెటల్స్ లేదా డి బ్లాక్ ఎలిమెంట్స్ అయినటువంటి కాపర్ కానీ, సిల్వర్ కానీ, గోల్డ్ కానీ ఇలా ఉన్నట్లయితే అవి హెచ్ ప్లస్ కన్నా ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి డిపాజిట్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్లో మీకు అది అర్థమవుతుంది. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ ఉంది కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడానికి ముందుగానే ఇక్కడ నేను చెప్పి పెడుతున్నా. ఒకేసారి క్యాటయాన్ ఓవర్. ఇప్పుడు యానయాన్లు సిఎల్ మైనస్ ఓహెచ్ మైనస్ ఉన్నాయి కదా, మరి ఈ యానయాన్లో ఏవి డిపాజిట్ అవుతుందంటే ఫస్ట్ హ్యాలైడ్లో మళ్ళీ మనకు ఫ్లోరిన్ ఉంది, క్లోరిన్ ఉంది, బ్రోమిన్ ఉంది, అయోడిన్ ఉంది కాబట్టి అందులో ఫ్లోరిన్ ఫస్ట్ డిపాజిట్ అవుతుంది, తర్వాత క్లోరిన్, తర్వాత బ్రోమిన్, తర్వాత అయోడిన్. ఇలా మనం చూసుకోవాలి. ఓకేనా? ఇక నెక్స్ట్ హ్యాలైడ్ అయిన తర్వాత ఏంట్రా అంటే ఓహెచ్ మైనస్లు వస్తాయి. ఓహెచ్ మైనస్ తర్వాత సల్ఫేట్లు వస్తాయి. సల్ఫేట్ల తర్వాత ఏంటంటే అంటే ఓహెచ్ మైనస్ తర్వాత నైట్రేట్లు వస్తాయి, తర్వాత సల్ఫేట్లు, తర్వాత ఫాస్ఫేట్లు అలా. కానీ మనకు ఎగ్జామినేషన్ ఉండేది జనరల్గా సిఎల్ ఓహెచ్ ఉన్నటువంటివి వస్తారు కాబట్టి ఇక్కడ సిఎల్ మైనస్కు ఎక్కువ ఉంది కాబట్టి ఓహెచ్ మైనస్ కన్నా క్లోరిన్ అనేది డిపాజిట్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి పోదాం. అంటే దీంట్లోనే బి బిట్కి పోతే ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, బి బిట్. When aqueous CuSO4 solution is electrolyzed, C is deposited at cathode and O2 is liberated at anode. చూడండి, CuSO4 aqueous అంటున్నాడు కాబట్టి CuSO4లో మనకేంటంటే Cu+2 ప్లస్ SO4 -2 వస్తుంది. తర్వాత వాటర్ కూడా ఉంటుంది కాబట్టి H ప్లస్ OH మైనస్. చూసారా? ఇప్పుడు Cu+2 H+లలో కాపరే డిపాజిట్ అవుతుంది కానీ హెచ్ ప్లస్ డిపాజిట్ కాదు. ఎందుకు చెప్పాను కదా నేను, హైడ్రోజన్ కన్నా పొటెన్షియల్ ఎక్కువ ఉన్నటివి ఏంటంటే కాపరు, సిల్వర్, గోల్డ్ అని చెప్పాను కాబట్టి ఇందులో కాపర్ ఉంది కాబట్టి ఇది డిపాజిట్ అవుతుంది. సో క్యాథోడ్ దగ్గర కాపర్ కాబట్టి Cu+2 + 4 ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు 2Cu. 4 ఎలక్ట్రాన్స్ ఎందుకు వస్తాయి అనేది చూద్దాం. ఇక్కడ యానోడ్ దగ్గర ఏంటంటే OH మైనస్ ఉంటుంది కాబట్టి 2OH మైనస్ అయాన్స్. చూడండి, ఇట్లా కూడా రాయొచ్చు, ఇది రాయాల్సిన 2OH మైనస్ అయాన్స్ గివ్స్ రైజ్ టు O2 ప్లస్ 2H ప్లస్ 2 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఈ 2 ఎలక్ట్రాన్స్ ఏంటంటే Cu+2 ప్లస్ 2 ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు Cu. ఇది కూడా రాయొచ్చు, ఇది కూడా రాయవచ్చు. ఓకే, ఇది. సో సల్ఫేట్ కన్నా OH మైనస్ అయాన్కు ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ముందు వస్తుంది, సల్ఫేట్ రాదు. క్లియర్? నెక్స్ట్ సి బిట్. When aqueous K2SO4 solution is electrolyte, H2 is liberated at cathode and O2 is liberated at anode. చూడండి, aqueous K2SO4 అంటే ఏంటి? K2SO4 2K ప్లస్ SO4 -2. వాటర్ ఉంటుంది కాబట్టి H2O H ప్లస్ OH మైనస్. సో ఇక్కడ మనకేంటంటే K ప్లస్ ఉంది, H ప్లస్ ఉంది. మరి K ప్లస్ H ప్లస్ అన్నప్పుడు ఏంటంటే పొటాషియం ఫస్ట్ గ్రూప్ కాబట్టి దీనికి తక్కువ అని చెప్పాం, పొటెన్షియల్ హైడ్రోజన్ కన్నా తక్కువే
కాబట్టి ఇక్కడ డెఫినెట్గా ఏంటంటే హెచ్ ప్లస్ క్యాథోడ్ దగ్గర డిపాజిట్ అవుతుంది కాబట్టి హైడ్రోజన్ గ్యాస్ అనగాలి. ఇక OH మైనస్ SO4 మైనస్ 2లో OH మైనస్ యొక్క పొటెన్షియల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది డిపాజిట్ అవుతుంది అని చెప్పాను. సో 2OH minus gives rise to O2 plus 2H plus ions plus 2 electrons. ఆ H ప్లస్లే ఆ 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని 2H plus plus 2 electron gives rise to H2. దాని ఈక్వేషన్ చూపించాను చూడండి. చూడండి ఇది అంటే యానోడ్. మీరు యానోడ్ దగ్గర ఇది కూడా రాయొచ్చండి. చూడండి 2OH minus gives rise to O2 plus 2H plus 2 electrons. నెక్స్ట్ క్యాథోడ్ దగ్గర ఏంటంటే చూడండి 2H plus 2 electron gives rise to H2. ఇట్లా కూడా రాయొచ్చు. ఏంటి మనం చూపించాలి అయితే చూపించాలి. K2SO4 కాబట్టి K2SO4 2K plus చూడండి gives rise to 2K plus SO4 minus 2. aqueous అంటున్నాం కాబట్టి కింద H2O gives rise to H plus OH minus అని రాసి యానోడ్ క్యాథోడ్ అని ఇట్లా రాసేస్తే కూడా సరిపోతుంది. సో ఇది ఇన్నటి ఎలక్ట్రోడ్ అయినటువంటి ప్లాటినం ఉండడం వల్ల మనకు వచ్చేటువంటి ప్రోడక్ట్స్. ఇన్ కేస్ ఒకవేళ ప్లాటినం కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాంపిల్ చూపిస్తాను. aqueous AgCl ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ప్లాటినం AZ ఎలక్ట్రోడ్స్ అన్నాడు అనుకో, ప్రోడక్ట్ మారిపోతుంది. క్యాథోడ్ దగ్గర సిల్వరే అవుతుంది, యానోడ్ దగ్గర కూడా సిల్వరే వస్తుంది. క్యాథోడ్ దగ్గర ఏంటంటే సిల్వర్ డిపాజిట్ అవుతాయి, యానోడ్ వద్ద ఏంటంటే సిల్వర్ అయాన్స్ డిపాజిట్ అవుతాయి. ఏంటి AgCl అన్నాం కాబట్టి aqueous కాబట్టి AgCl గివ్స్ రైజ్ టు Ag ప్లస్ L మైనస్. వాటర్ కాబట్టి H2O H ప్లస్ OH మైనస్. రైట్. క్యాటయాన్ కాబట్టి హైడ్రోజన్ కన్నా సిల్వర్కి పొటెన్షియల్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి క్యాథోడ్ వద్ద సిల్వర్ డిపాజిట్ అవుతుంది సార్. ఓకే, బాగుంది. మరి ఇప్పుడు యానోడ్ వద్ద ఏంట్రా అంటే క్లోరైడ్లు OH మైనస్లు ఓవు. ఎందుకు ఓవు అంటే ఇక్కడ ప్లాటినం సిల్వర్ అంటున్నారు కాబట్టి ప్లాటినం ఇన్నటి ఎలక్ట్రోడ్, సిల్వర్ యాక్టివ్ ఎలక్ట్రోడ్. ఎందుకు సిల్వర్ డిప్డ్ ఇన్ aqueous AgCl అంటున్నాం కదా, కాబట్టి తన అయాన్లే అక్కడ ఉన్నాయి కాబట్టి తన అయాన్లకి ఎలక్ట్రాన్ కొరత వచ్చింది కాబట్టి సిల్వరు సహించలేదు. కాబట్టి అయ్యో నా వాళ్ళు వచ్చారు కదా, నా వాళ్ళకి నేను ఎలక్ట్రాన్ ఇస్తానని సిల్వర్ అనేది అక్కడ ఏమవుతుంది, ఎలక్ట్రాన్లు ఇస్తుంది. ఎలక్ట్రాన్ ఇస్తుంది అంటే Ag గివ్స్ రైజ్ టు Ag ప్లస్ ఎలక్ట్రాన్. చూసావా? కాబట్టి Ag ప్లస్ అయాన్స్ ఏంటంటే యానోడ్ దగ్గర మనకు ఉండిపోతాయి. సో యాక్టివ్ ఎలక్ట్రోడ్ ఏదైతే వస్తుందో అది తప్పనిసరిగా యానోడ్గా పనిచేస్తుంది. యానోడ్ అంటే ఏంటి? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. అంటే ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఉన్నటువంటి తన అయాన్లని కష్టపెట్టకూడదు అని తొందరగా ఎలక్ట్రాన్లను ఇస్తుంది. అదే Cl మైనస్ OH మైనస్ అనుకో లేట్ కాదు, కాబట్టి తన వాళ్లకు లేటు కాకూడదని యాక్టివ్ ఎలక్ట్రోడ్ అంటే అది యాక్టివ్ ఎలక్ట్రోడ్. కాబట్టి మనకి ఇచ్చినటువంటి యాక్టివ్ ఎలక్ట్రోడా లేకపోతే ఇన్నటి ఎలక్ట్రోడా అని తెలుసుకొని మనం ఇక్కడ ఆన్సర్ చేయాలి. చూడండి, డిఫైన్ ఈఎంఎఫ్, క్యాలిక్యులేట్ ద ఈఎంఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గాల్వానిక్ సెల్. సో Zn ఇలా ఇచ్చాడు, Zn ప్లస్ 2/Zn ఈజ్ ఈక్వల్ టు 0.76 volt. E0 Cu plus 2/Cu is equal to plus 0.34 volt. ఇక్కడ మైనస్ ఉండాలండి, ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ కాబట్టి మైనస్ 0.76 volt.
ఎందుకంటే జింక్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ ఎంత అంటే -0.76 వోల్ట్, ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఎంత అంటే +0.76 వోల్ట్. కాబట్టి ఒక ఎలక్ట్రోడ్కి 2 పొటెన్షియల్స్ ఉంటాయి. పొటెన్షియల్ వాల్యూ సేమ్, కానీ సైన్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఈఎంఎఫ్ అంటే డెఫినేషన్ అడిగాడు కాబట్టి ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 ఎలక్ట్రోడ్ ఆఫ్ గాల్వానిక్ సెల్ ఈస్ కాల్డ్ ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ ఆర్ సెల్ పొటెన్షియల్ అంటారు. కాబట్టి ఒక గాల్వానిక్ సెల్లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రోడ్ల మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్నే మనం ఏమంటామంటే ఈఎంఎఫ్ అంటాం. మరి ఇక్కడ ప్రాబ్లంలో 2 కూడా రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూలో ఇచ్చాడు కాబట్టి ఇది దీనికి రిడక్షన్ పొటెన్షియల్ ఇచ్చినప్పుడు మనకేంట్రా అంటే ఎప్పటికే కానీ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్ అనేటువంటి ఫార్ములాను రాస్తాం. మరి ఇందులో క్యాథోడ్ ఏది పనిచేస్తుంది, యానోడ్ ఏది పనిచేస్తుంది అంటే మీకు ఒక ట్రిక్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. గాల్వానిక్ సెల్ కాబట్టి కాపర్ క్యాథోడు, జింక్ యానోడు పనిచేస్తుంది కాబట్టి క్యాథోడు కాపర్ పొటెన్షియల్ వేస్తావు, యానోడు ఈ పొటెన్షియల్ వేస్తావు. అలా కాకుండా ఏ బీలని పెట్టేసినారు అనుకో, అప్పుడు కష్టం అవుతుంది. కాబట్టి ఇక్కడ మీకు ఒక రహస్యం చెప్తాను. ఎప్పటికే కానీ పాజిటివ్ వాల్యూలో ఉన్నటువంటిది అంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ గినక ఇచ్చినట్లయితే పాజిటివ్ ఉన్నటువంటిది ఏంటంటే క్యాథోడ్గా పనిచేస్తుంది, నెగిటివ్ ఉన్నటువంటిది ఏంటంటే యానోడ్గా పనిచేస్తుంది. అంటే ఎక్కువ పొటెన్షియల్ ఉన్నటువంటిది క్యాథోడ్, తక్కువ పొటెన్షియల్ ఉన్నటువంటిది యానోడ్. ఇది గుర్తుపెట్టుకోవాలా. బాగుంది సార్. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అయితే పాజిటివ్ క్యాథోడ్, నెగిటివ్ యానోడ్ అంటుంది. ఒకవేళ 2 నెగిటివ్లు ఇస్తే మన డౌట్ ఎట్లుంటుంది చూడు, 2 నెగిటివ్లు ఇస్తే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి చెప్తాను. ఇప్పుడు -2 -3 ఉంది. ఇప్పుడు పొటెన్షియల్ దేనిది ఎక్కువ అంటే -2ది ఎక్కువ, -3ది తక్కువ. కాబట్టి తక్కువ ఉన్నటువంటిది యానోడ్ అంటున్నాం, ఎక్కువ ఉన్నటువంటిది క్యాథోడ్ అంటున్నాం. దట్స్ ఆల్. దీన్ని బట్టి గుర్తుపెట్టుకోండి. 2 పాజిటివ్లు అన్నాడు అనుకోండి, ఎక్కువ ఏది తక్కువ ఏది ఈజీ గుర్తుపెట్టుకుంటావు. దీన్ని ప్లస్ చేసినాను అనుకో, +2 +3 అన్నప్పుడు ఏమవుతుంది, +3 సి అవుతుంది, +2 ఏ అవుతుంది. సి ఫర్ క్యాథోడ్, ఏ ఫర్ యానోడ్, అంతే. ఓకే, నౌ ఈఎంఎఫ్ ఎంత అన్నాడు కాబట్టి చూడండి, ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్ కాబట్టి క్యాథోడ్ ఏంటి +0.34 మైనస్ ఆఫ్ -0.76 దట్ ఈస్ 1.1 వోల్ట్. ఇది చూడండి, ఇది టెక్స్ట్ బుక్ మధ్యలో ఉన్నటువంటిది ఇంటెక్స్ క్వశ్చన్. ఇది కూడా మనం జాగ్రత్త చేయాలి. క్యాన్ యూ స్టోర్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఇన్ ఏ జింక్ పాట్? అంటే జింక్ వెజల్లో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ను మనం ప్రిజర్వ్ చేయగలమా అంటున్నాడు క్వశ్చన్. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నో, కాపర్ సల్ఫేట్ కెన్ నాట్ బి స్టోర్డ్ ఇన్ జింక్ పాట్ యాజ్ Zn+2/Zn -0.76 volt, Cu+2/Ca 0.34 volt. So zinc is stronger reducing agent whereas copper agent than copper, and hence it displays Cu+2 from the solution according to the equation. So Zn plus CSO4, Zn SO4 plus Cu. చూసావా? అంటే కాపర్ సల్ఫేట్ను జింక్ వెజల్లో ఎందుకు ప్రిజర్వ్ చేయము అంటే జింకు పవర్ఫుల్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఎట్లా చెప్తావు సార్ అంటే దాని పొటెన్షియల్ విలువలను బట్టి మనం చెప్తాం. సో నెగిటివ్ వాల్యూలో ఉన్నటువంటిది ఒకటి ఉంది, పాజిటివ్ వాల్యూలో ఉన్నటువంటిది. సో నెగిటివ్ వాల్యూ కనుక ఉన్నట్లయితే అది పవర్ఫుల్ రెడ్యూసింగ్ ఏజెంట్, పాజిటివ్ వాల్యూ ఉన్నటువంటిది ఏంటంటే పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో రెడ్యూసింగ్ ఏజెంట్ అన్నప్పుడు ఏంటంటే అది రెడ్యూస్ చేస్తుంది. సో జింక్ రెడ్యూసింగ్ ఏజెంట్ కాబట్టి దేన్ని రెడ్యూస్ చేస్తుంది? కాపర్ సల్ఫేట్లో ఉన్నటువంటి కాపర్ను రెడ్యూస్ చేస్తుంది. మరి అటువంటప్పుడు ఏమవుతుంది? కాపర్ సల్ఫేట్ నువ్వు జింక్ బౌల్లో కనుక వేసినట్లయితే వెంటనే ఏమైపోతుంది? రియాక్షన్ జరిగి ZnSO4 కాపర్ అనేది ఏర్పడుతుంది.
అందుకు మనం ప్రిజర్వ్ చెయ్యము. ప్రిజర్వ్ ఎప్పుడు చేస్తానంటే రియాక్షన్ జరగనటువంటి వాటిని మాత్రమే ప్రిజర్వ్ చేస్తాం. చూడండి, ఇంకోటి టెక్స్ట్ బుక్ ఇన్ టెక్స్ట్ క్వశ్చన్లోనే వై డస్ ద కండక్టివిటీ ఆఫ్ సొల్యూషన్ డిక్రీజెస్ విత్ డైల్యూషన్. నిన్న చెప్పాను నేను గ్రాఫ్ ప్రకారం. సో డైల్యూషన్ చేసే కొద్దీ ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. కాన్సన్ట్రేషన్ తగ్గితే కండక్టివిటీ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? పర్ యూనిట్ వాల్యూమ్లో నంబర్ ఆఫ్ అయాన్స్ అనేటివి తక్కువ ఉంటాయి. సో ద నంబర్ ఆఫ్ అయాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ that carry the current in a solution decreases on dilution. So conductivity of solution decreases with dilution. అదే మోలార్ కండక్టివిటీ అన్నాడు అనుకో పెరుగుతుంది. మోలార్ కండక్టివిటీ అన్నప్పుడు పెరుగుతుంది. నేను చెప్పాను, నేను మోలార్ కండక్టివిటీ అంటే ద కండక్టెన్స్ ఆఫ్ ఆల్ అయాన్స్ ప్రజెంట్ ఇన్ ద గివెన్ సబ్స్టెన్స్ ఈజ్ కాల్డ్ మోలార్ కండక్టివిటీ. అది ఒక్క మోలార్ సొల్యూషన్లో ఉన్నటువంటి ద టోటల్ నంబర్ ఆఫ్ కండక్టెన్స్ ఆఫ్ ఆల్ అయాన్స్ ప్రజెంట్ ఇన్ ద మోలార్ సొల్యూషన్, సచ్ కండక్టివిటీ ఈజ్ కాల్డ్ మోలార్ కండక్టివిటీ. సో మోలార్ కండక్టివిటీ అన్నప్పుడు ఏంటంటే డైల్యూషన్ చేసే కొద్దీ ఆ అయనైజేషన్ అనేది కంప్లీట్గా అయిపోతుంది. కాబట్టి కంప్లీట్ అయాన్స్ అనేటివి మనకు ఆ టోటల్ సొల్యూషన్లో ఉంటాయి. కాబట్టి ఆ టోటల్ సొల్యూషన్లో టోటల్ అయాన్స్ అనేటివి మొత్తం కండక్టివిటీ చేస్తాయి. కాబట్టి దాన్నే మనం మోలార్ కండక్టివిటీ అంటున్నాం. దట్ ఈస్ ఇంక్రీజెస్. ఓకే, నెక్స్ట్ సజెస్ట్ ఏ వే టు డిటర్మైన్ ద లిమిటింగ్ మోలార్ వాల్యూ. సో చూడండి, లాంబ్డా ఎం నాట్ అన్నాడు. సో మోలార్ కండక్టెన్స్ ఆఫ్ వాటర్, దీన్ని ఏమంటారు? ఎం అంటున్నాడు అంటే మోలార్ కండక్టెన్స్. ఈక్యూ అన్నాడు అనుకో ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అది. కాబట్టి మోలార్ కండక్టెన్స్ ఆఫ్ వాల్యూ ఆఫ్ వాటర్ కెన్ బి డిటర్మైన్డ్ బై యూజింగ్ కోల్రాష్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. నేను చెప్పాను నేను. So the molar conductance of water in infinite dilution can be obtained from the Kohlrausch, from the knowledge of molar conductance at infinite dilution NaOH, HCl and NaCl. This in accordance with Kohlrausch law. చూడండి, NaOH HCl కనుక తీసుకున్నట్లయితే వాటర్ వస్తుంది ప్లస్ NaCl అనేది ఏర్పడుతుంది. చూడండి, మనకు వాటర్ ప్లస్ NaCl అనేది ఏర్పడుతుంది. సో వాటర్ ఈజ్ ఈక్వల్ టు మోలార్ కండక్టెన్స్ ఆఫ్ HCl ప్లస్ మోలార్ కండక్టెన్స్ ఆఫ్ NaOH, దట్ ఈజ్ మైనస్ NaCl. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు ఒక సింపుల్ షార్ట్ కట్ ఇస్తాను. ఏదైనా సరే ఈక్వేషన్ అన్నప్పుడు A ప్లస్ B గివ్స్ రైజ్ టు C ప్లస్ D వచ్చినాయి అనుకో, ఈ యారో మార్క్ తీసేసి మనం ఏంట్రా అంటే ఈజ్ ఈక్వల్ టు పెడదాం. ఇప్పుడు నీకు ఇది తెలుసు, ఇది తెలుసు, ఇది తెలుసు, ఇది తెలియదు అన్నావనుకో ఏం చేస్తావు? అప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? A ప్లస్ B మైనస్ C అవుతుందా? అవుతుంది. అట్లనే ఇది NaOH ప్లస్ HCl ప్లస్ వాటర్ ప్లస్ NaCl. ఇప్పుడు మనకు వాటర్ కావాలి, ఓకే. C కావాలి, C ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? A ప్లస్ B మైనస్ Dనే కదా. అలానే H2O, దీన్ని బయటికి తీసాం. H2O ఈజ్ ఈక్వల్ టు యారో మార్క్ తీసేసి ఇక్కడ నేనేం చేస్తాను? ఈజ్ ఈక్వల్ టు పెట్టేస్తా. సింపుల్. ఇది A, ఇది B, ఇది C, ఇది D అనుకున్నాం. వాటర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? NaOH ప్లస్ HCl మైనస్ NaCl. ఈ ఫార్ములా ఇది గుర్తు పెట్టుకుంటే ఫినిష్, ఏదైనా మనం చేయవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, క్యాల్కులేట్ ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఆఫ్ ద రియాక్షన్. జనరల్గా ఇటువంటివి అడగవుడు, కాకపోతే ఇట్లా అడిగినాడంటే మనకు కంపల్సరీగా లాగ్ టేబుల్ కావాలి. అయినా ఇన్ కేస్ ఇచ్చినప్పుడు మీరు ఆలోచించండి ఎలా చేయాలి అనేది. క్యాలిక్యులేట్ ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫర్ ద రియాక్షన్ అన్నాడు. E0 సెల్ అనేది ఇచ్చాడు. దీనికి ఫార్ములా ఏంట్రా అంటే E0 సెల్ ఈజ్ ఈక్వల్ టు 0.059
బై n log Kc. ఇది ఫార్ములా. E0 cell is equal to 0.059 by n log Kc. ఇది ఫార్ములా. సో n అనేది ఏంటంటే ఇక్కడ మనకు ఎలక్ట్రాన్స్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎట్లా మనం కనుక్కోవాలంటే దేనిదైతే ఛార్జ్ ఎక్కువ ఉంటుందో దాని ఎలక్ట్రాన్లు తీసుకోవాలి, అంతే. దట్ ఈస్ 2. అంటే తప్పనిసరిగా ఏంటంటే ఛార్జ్ ఎక్కువ ఉందంటే అన్ని ఎలక్ట్రాన్లు కంపల్సరిగా ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ +2 ఉంది, +1 ఉందంటే +2 పెద్దది కాబట్టి 2 ఎలక్ట్రాన్స్. లాగ్ కేసీ ఫార్ములా. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, కాన్స్టెంట్, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కాబట్టి దీన్ని మనం బయటికి తీయాలి. సో లాగ్ కేసీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, E0 సెల్ ఇంటూ n డివైడెడ్ బై 0.059. n అంటే ఏంటి, 2 కాబట్టి 2 వేసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 15.6. ఏంటిది, లాగ్ కేసీ. మరి కేసీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, యాంటీ లాగ్ 15.6 అని రాస్తే కూడా చాలు, ఫుల్ మార్క్స్ మనకు వచ్చేసినట్లే. ఎందుకంటే మనకు లాగ్ ప్రొవైడ్ చేయాలి కదా, చేస్తేనే మనం ఇది సాల్వ్ చేస్తాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం పాయింట్ యూతల 15 ఉంది కాబట్టి అది 10⁻15గా అయిపోతుంది. 0.6 యాంటీ లాగా 0.6 ఇంటూ 10⁻15 అని పెట్టినా కూడా ఏంటంటే కంపల్సరీగా మార్క్స్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే లాగ్ ప్రొవైడ్ చేయాలి. లాగ్ ప్రొవైడ్ చేయకపోతే అప్పుడేంటి, అంతవరకు రాసినా మార్క్స్ ఇవ్వాల్సిందే. ఇది స్కీమ్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. ద స్టాండర్డ్ ఈఎంఎఫ్ ఆఫ్ డేనియల్ సెల్ ఈజ్ 1.1 వోల్ట్. క్యాలిక్యులేట్ ద స్టాండర్డ్ గిబ్స్ ఎనర్జీ ఫర్ ద సెల్ రియాక్షన్. ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో కూడా అడిగాడు. సో మనకు గిబ్స్ ఫ్రీ ఎనర్జీకి ఈ సెల్ ఈఎంఎఫ్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటో చూద్దాం. డెల్టా జీ ఇజ్ ఈక్వల్ టు డెల్టా జీ నాట్, స్టాండర్డ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఇజ్ ఈక్వల్ టు -n FE నాట్ సెల్. అంటే స్టాండర్డ్ కండిషన్. ఒకవేళ స్టాండర్డ్ కండిషన్ లేదు అనుకో, అప్పుడు డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు -NFE సెల్ అని రాయొచ్చు. స్టాండర్డ్ కండిషన్ అంటే 0, పైన 0 అనేది మెన్షన్ చేస్తే స్టాండర్డ్ కండిషన్. సో n అనేది ఏంటి, మళ్ళీ ఇక్కడ చూసుకోండి. ఇంతకుముందు చెప్పాను కదా, హైయెస్ట్ ఛార్జ్ కనుకుంటే దాన్నే తీసుకోవాలి. ఇక్కడ రెండిట్లలో +2 ఉంది కాబట్టి 2. కాబట్టి n in the above equation is 2. F is nothing but Faradays, that is 96,500. క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది కాబట్టి 90,500 వేసుకోవచ్చు, ఏం కాదు. సో E0 సెల్ ఏంటంటే 1.1, ఇంకా సబ్స్టిట్యూట్ చేయడమే. Therefore delta G 0 is equal to -2 into 1.1 into 96,500 coulombs. That's all. That is the answer. చూడండి, ఇది ఆన్సర్. సో 96,500 1.1 into 2 అది చేసిన ఓకే, ఫుల్ మార్క్స్ ఇస్తారు, నో డౌట్. అక్యురేట్ వాల్యూ వేయాల్సిన అవసరం లేదు. 96,487 కూలూమ్స్ అని పర్ మోల్ అని వేయాల్సిన అవసరం, 96,500, దట్స్ ఆల్. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కోల్రాష్ లా అని కింద ప్రాబ్లం పెట్టినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. కోల్రాష్ లా, స్టేట్ కోల్రాష్ లా అని కింద ప్రాబ్లం పెట్టినారనుకో, అవుట్. కాబట్టి కోల్రాష్ లాకు సంబంధించినటువంటి ప్రాబ్లమే చూద్దాం. ఇక్కడ చూడండి ఏమన్నాడు, మోలార్ కండక్టివిటీ ఆఫ్ NaCl, HCl అండ్ NaAC అంటే సోడియం అసిటేట్, గుర్తుపెట్టుకో, సోడియం అసిటేట్ ఆర్ 126.4, 425.9 and 91.0 Siemens centimeter square mole inverse respectively. Calculate molar conductivity of acetic acid. HAC అంటే అసిటిక్ యాసిడ్. మీకు ఇంతకు ముందే నేను చెప్పాను, ఒక సింపుల్ ఈక్వేషన్ ఫార్ములా మీకు చెప్పాను. ఇప్పుడు చూడండి, అసిటిక్ యాసిడ్ రావాలి, మనకేమి ఇచ్చాడండి, సోడియం అసిటేట్ ఇచ్చాడు, HCl ఇచ్చాడు. చూడండి సింపుల్గా నేను చెప్తాను, CH3COONA ప్లస్ HCl gives rise to
ఏమొస్తాయి? ఇవి రావాలా, CH3COOH ప్లస్ NaCl. ఇది వచ్చేసిందంటే ప్రాబ్లం వచ్చేసినట్లే. ఎందుకు తెలుసా? మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఇది ఏ అనుకో ప్లస్ ఇది బి అనుకో, యారో మార్క్ తీసేసి నేను ఏం చెప్పాను, ఈజ్ ఈక్వల్ టు అనుకోమన్నానా, అనుకో. నెక్స్ట్ ఇది సి అనుకో, ఇది ప్లస్ డి అనుకో. ఇప్పుడు మనకేం కావాలి అండి, ఇదే కదా కావాల్సింది, అసిటిక్ యాసిడే కదా. సో మోలార్ కండక్టెన్స్ ఆఫ్ అసిటిక్ యాసిడ్ ఈజ్ ఈక్వల్ టు, అంటే సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ ప్లస్ బి మైనస్ డి. ఏ ప్లస్ బి మైనస్ డి. ఏ ప్లేస్లో ఏం రాసాం మనం, సోడియం అసిటేట్ ప్లస్ HCl మైనస్ NaCl రాస్తే అయిపోయా. చూడండి అదే రాశాడు చూడండి, సోడియం అసిటేట్ NaAC ముందైనా రాయొచ్చు వెనకైనా రాయొచ్చు, లెఫ్ట్ సైడ్ కాబట్టి, HCl మైనస్ NaCl రాశాడా, రాశాడు. ఇప్పుడు వాల్యూలు సబ్స్టిట్యూట్ చేశాడు చూడండి, ఇప్పుడు వాల్యూలు అన్నీ వేసాడు, సబ్స్టిట్యూట్ చేశాడు, ఆన్సర్ వచ్చేసి ఇదండి. చాలా సింపుల్, కాకపోతే టెక్నికల్గా మనకు లాజిక్ తెలియాలి, చేసేయాలి, ఫినిష్. ఓకే, నెక్స్ట్ చూడండి 19th. ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫ్యారడేస్ లాస్కి సంబంధించింది. సో చూడండి, ఏ సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ is electrolyzed for 10 minutes with a current of 1.5 amperes. What is the mass of copper deposited at the cathode? ఇలా ఇచ్చినప్పుడు నీకు ఒక సింపుల్ ఫార్ములా నేను చెప్తా. అదేంటంటే కాంబినేషన్ ఆఫ్ ఫ్యారడే ఫస్ట్ లా సెకండ్ లా వల్ల మనకు వస్తుంది. అది ఏంటంటే W is equal to mCt by ZF. That's all. W is equal to mCt by ZF. M అంటే ఏంటి సార్, నువ్వు ఏ మెటల్ అయితే డిపాజిట్ అవుతుందో అని చెప్తున్నాడో దాని మాలిక్యులర్ వెయిట్ లేదా అటామిక్ వెయిట్, దాని అటామిక్ వెయిట్. M ఈజ్ నథింగ్ బట్ అటామిక్ వెయిట్. మనం ఇప్పుడు కాపర్ అంటున్నాం కాబట్టి కాపర్ అటామిక్ వెయిట్ ఎంత, 63. సి అంటే ఏంది, స్ట్రెంగ్త్ ఆఫ్ కరెంట్, ఎంత పంపుతున్నాడు, 1.5 ఆంపియర్. టీ అంటే టైం, తప్పనిసరిగా సెకండ్లోకి మార్చుకోవాలి. ఒకవేళ వాడు మినిట్ ఇచ్చినా నువ్వు సెకండ్లోకి మార్చుకోవాలి, అవర్స్ ఇచ్చినా నువ్వు సెకండ్లోకి మార్చుకొని తీరాల్సిందే. నెక్స్ట్ జెడ్ అంటే ఛార్జ్, అంటే నువ్వు ఏ మెటల్ అయితే డిపాజిట్ అవుతున్నాడో దాని యొక్క ఛార్జ్. ఇప్పుడు కాపర్ అంటున్నాం కాబట్టి కాపర్ సల్ఫేట్లో దాని ఛార్జ్ అంటే Cu+2, కాబట్టి Z ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, F ఈజ్ నథింగ్ బట్ 96,500 కూలమ్స్. సబ్స్టిట్యూట్ చేయడమే, ఏమవుతుంది, 63 చూడండి ఇంటూ 1.5 ఇంటూ 10 minutes అన్నాడు కాబట్టి 10 into 60 డివైడెడ్ బై 2. ఎందుకు, Cu+2 కాబట్టి ఛార్జ్ వచ్చేసి 2, దట్ ఈస్ Z ఇంటూ 96,500 కూలమ్స్. ఓకే, 2 సున్నాలు 2 సున్నాలు, ఈ సున్నాలు క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ఏంటంటే 2 3s 6, 9,000 ఇక్కడ 2 సున్నాలు అయిపోయినాయి కాబట్టి 96,500లో 965 ఉంది. దీన్ని 3 చేసుకొని మనం చేస్తే సింపుల్గా చేసేయచ్చు కాబట్టి ఆన్సరు 0.29 సంథింగ్ వస్తుంది. సో 0.2938 grams అదే. ఓకే, ఇక మనకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి 2 marks క్వశ్చన్లు చూడండి, ఆల్రెడీ మనం చేసినట్టువే. వాట్ ఈజ్ ఏ galvanic cell or voltaic cell? Give an example. A device which converts a chemical energy from spontaneous redox reaction into electrical energy is called galvanic cell or voltaic cell. Example, Daniell cell. ఓకే, లేదా సింపుల్గా రాయచ్చు, ఏ సెల్ విచ్ డివైస్ యూజ్ టు కన్వర్ట్ chemical energy into electrical energy is called galvanic cell or voltaic cell. Example, Daniell cell. Next, write the chemical reaction used the construction of Daniell cell together with the half cell reaction. మరి డేనియల్ సెల్లో హాఫ్ సెల్ ఏముంది, యానోడ్ హాఫ్ పార్ట్, క్యాథోడ్ హాఫ్ పార్ట్, అవి తెలిసినట్లయితే మనం రాయొచ్చు దాంట్లోదే. అంటే 4 marks క్వశ్చన్లు ఉండేది ఇక్కడ, అది వచ్చేసిందంటే ఇది వచ్చేసినట్లే.
Next, name two half cell reactions that are taking place in the Daniell cell. మళ్ళా పైదే టూ కెమికల్ రియాక్షన్స్ ఏంటి డేనియల్ సెల్ ఆక్సిడేషన్ రిడక్షన్, ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్, రిడక్షన్ ఆఫ్ రియాక్షన్, రెండింటిని మనం రాయాలా. చూసావా, అదే ముందు ఆక్సిడేషన్ అన్నా రాయండి, తర్వాత రిడక్షన్ అన్నా రాయండి. ముందు రిడక్షన్ ఎట్లా రాసినా ఒకటే, రెండు రియాక్షన్ చూపిస్తే చాలు. నెక్స్ట్, హౌ ఈజ్ ఏ galvanic cell represented on paper as per IUPAC convention? Give an example. అంటే సెల్ నొటేషన్ రాయడం. సెల్ నొటేషన్ రాయడం అంటే ఏం చెప్పాను మీకు, యానోడ్ పార్ట్ ఫస్ట్ రాయాలి, తర్వాత క్యాథోడ్ పార్ట్ రాయాలి. రెండింటిని సపరేట్ చేస్తూ డేనియల్ సెల్ అయితే సింగిల్ వర్టికల్ లైన్ అన్నాను, గ్యాల్వానిక్ సెల్ అయితే డబుల్ వర్టికల్ లైన్ అన్నాను. చూడండి, యాజ్ పర్ IUPAC కన్వెన్షన్, ఎలక్ట్రోడ్ వేర్ ఆక్సిడేషన్ అక్కర్ ఈజ్ రిజన్ అట్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ and where reduction occur at right hand side. A set of parallel lines is written between two electrodes indicate use of salt bridge. అంటే ఫస్ట్ మనం IUPAC రిప్రజెంటేషన్ ఏంటంటే, ఫస్ట్ వన్ యానోడ్ పార్ట్ ఇన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, cathode part in right hand side. Next, number 2, these two are represented by single vertical line or double vertical line. Single vertical line is indicate porous diaphragm, double vertical line is indicate salt bridge. Number 3, in the anode half cell, first electrode, later electrolyte. Next, number 4 కావాలంటే number 4 కూడా రాయొచ్చు. In the right hand side, first electrolyte, later electrode. ఇదబ్బా IUPAC. ఓకే, నెక్స్ట్ చూడు, రైట్ ద సెల్ రియాక్షన్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద సెల్. Cu/Cu+2 డబుల్ వర్టికల్ లైన్స్, Ag+/Ag అని ఇచ్చినాడు. ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఏంటంటే ఆక్సిడేషన్ రిడక్షన్ ఏంటి అనేది ఎట్లా రాయాలి, ఇది డౌట్ వస్తుంది. చాలా సింపుల్ ట్రిక్ నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కదా, డబుల్ వర్టికల్ లైన్స్ యువతలు ఉండదు, లెఫ్ట్ హ్యాండ్ సైడే కదా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమన్నా మనం ఆక్సిడేషన్ అన్నాం కాబట్టి సింపుల్గా నెంబర్ 1 ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ అని రాసేయండి. ఈ Cu/Cu+2 ఉంది కదా, దాన్ని ఎత్తుకొని రండి. Cu+2 స్లాష్ తీసేసి స్లాష్ బేస్లో ఆరో మార్క్ పెట్టేసి, ప్లస్ ఇక్కడ ఛార్జ్ +2 ఉంది కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ అని పెట్టు, ఫినిష్. నెక్స్ట్ ఇది కదా రిడక్షన్. రిడక్షన్ హాఫ్ సెల్ రియాక్షన్ కాబట్టి Ag+/Ag సాలిడ్ అన్నాడు కాబట్టి సింపుల్ స్లాష్ తీసేసి గివ్స్ రైస్ టు అని పెట్టేసేయండి. ఇక్కడ పైన 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ 2 ఎలక్ట్రాన్సే రావాలి. మరి Ag+కు ఒకే ఎలక్ట్రానే కదా, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 2 2 అని పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత సెల్ రియాక్షన్ అన్నప్పుడు ఏంటి, 2 ఎలక్ట్రాన్ క్యాన్సల్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ సైడ్ అంటే రైట్ హ్యాండ్ రాసేయండి. Cu+2Ag+, రివర్సబుల్ Cu+2 +2Ac, ఫినిష్. ఓకే, రైట్. నెక్స్ట్ 6, వాట్ ఈజ్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్? ఏ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ in which the pressure of hydrogen is maintained at 1 atmosphere and the concentration of H+ ions in the solution is 1 m is called standard hydrogen electrode. Standard hydrogen electrode అంటే ఇది. ఏ ఎలక్ట్రోడ్ అయితే తన ఓన్ అయాన్స్ ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్లో డిప్ అయి ఉన్నప్పుడు ప్రెషర్ 1 atmosphere ఉండాలి, ఎలక్ట్రోలైట్ కాన్సన్ట్రేషన్ 1 m ఉండాలి. ఉంటే దాన్ని మనం స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అంటాం. ఇది ఇట్ ఈజ్ అపెండెడ్ బై Platinum/H2/H+. ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూ ఈజ్ 0 volts at all temperature. నెక్స్ట్, గివ్ ఏ నీట్ స్కెచ్ ఆఫ్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. చాలాసార్లు అడిగాడు ఇది. డయాగ్రామ్, సింపుల్ డయాగ్రామ్ చూడండి. ఇలా వెజల్ పెట్టేస్తావు, దాంట్లో ఎలక్ట్రోలైట్ తీసుకుంటావు, అదేంటంటే HCl. నెక్స్ట్ ప్లాటినం తీసుకుంటావు, దాని చుట్టూ ఏంటంటే ట్యూబ్ పెట్టేస్తావు, ఇక్కడ ఏంటంటే అవుట్లెట్ పెట్టేస్తావు, లేదా ఇన్లెట్ అనుకోవచ్చు. దీంట్లో నుంచి H2 గ్యాస్ 1 bar ప్రెజర్లో నువ్వు తీసుకొని పోతావు. ఓకే, ఇది
So what is net equation? Write the equation for an electrode with electrode reaction. Okay, ఇది reduction reaction. చూడండి, ఫస్ట్ డెఫినేషన్, ద ఈక్వేషన్ దట్ గివ్స్ ద డిపెండెన్స్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద అయాన్ విత్ విచ్ ఎలక్ట్రోడ్ ఈజ్ రివర్సబుల్ ఈజ్ నోన్ యాజ్ నెస్ట్ ఈక్వేషన్. అంటే కాన్సన్ట్రేషన్ అనేది, ఎలక్ట్రోలైట్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది చేంజ్ అయినప్పుడు దాని పొటెన్షియల్ను మనం కనుక్కోవడానికి ఉపయోగించేటువంటి ఈక్వేషన్. ఎప్పుడు 1 ఉండదు ఎలక్ట్రోలైట్ కాన్సన్ట్రేషన్, 1 కన్నా తక్కువ అవుతుంది. మరి కాన్సన్ట్రేషన్ చేంజ్ అయినప్పుడు మనం పొటెన్షియల్ను క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఉపయోగించేటువంటి ఈక్వేషన్నే నెస్ట్ ఈక్వేషన్ అంటాం. ద నెస్ట్ ఈక్వేషన్ ఫర్ ద గివెన్ ఎలక్ట్రోడ్ ఈజ్, ఇచ్చినటువంటి దానికి అప్పుడు E ఈజ్ ఈక్వల్ టు E0 మైనస్ 2.303 RT బై NF లాగ్ 1 బై MN ప్లస్. ఎందుకంటే M బై MN ప్లస్ అని రాస్తాం కాబట్టి ప్రోడక్ట్ డివైడెడ్ బై రియాక్టెంట్ రాస్తాం. ప్రోడక్ట్ ఇక్కడ మెటల్ కాబట్టి, మెటల్ అన్నటువంటిది సాలిడ్ సబ్స్టెన్స్ కాబట్టి దీని యొక్క కాన్సన్ట్రేషన్ మనం 1గా చూపిస్తాం. కాబట్టి 1 డివైడెడ్ బై MN ప్లస్ ఎలక్ట్రోలైట్ యొక్క కాన్సన్ట్రేషన్. ఓకే, రైట్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అండ్ లాజిక్, ఇది చాలా లాజిక్. రైట్ ద నెక్స్ట్ ఈక్వేషన్ ఫర్ ద EMF ఆఫ్ ద సెల్. చూడండి, సెల్ ఇచ్చాడు అంటే సెల్ నొటేషన్ ఇచ్చాడు. ఈ సెల్ నొటేషన్ బేస్ చేసుకొని నెక్స్ట్ ఈక్వేషన్ రాయమంటున్నాడు. మరి సెల్ నొటేషన్ ఇచ్చినప్పుడు నువ్వేంటంటే సెల్ రియాక్షన్ రాయాలా. సెల్ రియాక్షన్ రాయడం ఎట్లా సార్? సెల్ నొటేషన్ ఇచ్చినప్పుడు సెల్ రియాక్షన్ రాయడం ఎట్లా అంటే, మీకు ఇంతకుముందు చెప్పాను, ఆక్సిడేషను, రిడక్షను, హాఫ్ రియాక్షన్స్ రాసి సెల్ రియాక్షను అని నేను స్టెప్ వైజ్ చెప్పాను. కానీ ఇక్కడ డైరెక్ట్గా రాయాలి అంటే ఒక్కటే లాజిక్. చూడండి, ఇది ఆక్సిడేషన్ కదా, ఇది రిడక్షన్ కదా, దీన్ని యువతలికి వంపు, దీన్ని యువతలికి వంపు, అంతే. వీటిని ఇంకా ఏం లేదు, అట్లనే ఉంచు. అప్పుడు ఏమవుతుంది తెలుసా? NI ప్లస్, ఇక్కడ +2 ఉంది, ఇక్కడ +1 ఉంది కాబట్టి ఈక్వలైజ్ చేయాలి కాబట్టి 2Ag ప్లస్ ఈక్విలిబ్రియం. NI యువతలికి వచ్చింది కాబట్టి NI +2 + 2Ag. దట్స్ ఆల్. ఇంతే, సింపుల్ లాజిక్ ఇది. ఆక్సిడేషన్ పార్ట్లో ఫస్ట్ ఏమన్నాం మనం? ఎలక్ట్రోడ్, తర్వాత ఎలక్ట్రోలైట్. రిడక్షన్ పార్ట్లో ఏంటి? ఎలక్ట్రోలైట్, ఎలక్ట్రోడ్. ఐపాక్ మెథడ్ కదా. ఇప్పుడు నువ్వేంటంటే దీన్ని యువతలు గీర్చుకరా, యువతలు ఉన్నది యువతలు గీర్చుకరా. రైట్ సైడ్ ఉన్నదాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని రైట్ హ్యాండ్ సైడ్. అదేంటి? ఎలక్ట్రోలైట్ ఉన్న అయాన్సే, ఎలక్ట్రోడ్లను కాదు. అదే సెల్ రియాక్షన్. చూసుకో, సెల్ రియాక్షన్ ఇదే కదా వచ్చింది. ఎప్పుడైతే సెల్ రియాక్షన్ రాస్తావో నెక్స్ట్ ఈక్వేషన్ రాసేసినట్లే. నెక్స్ట్ ఈక్వేషన్ చూడండి, నెక్స్ట్ ఈక్వేషన్ ఫర్ ద గివెన్ సెల్. మళ్ళీ వాడు ఇచ్చినది ఎత్తి రాస్తావు అంతే, నువ్వేం లేదు. అప్పుడు ఏంటంటే ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు E0 సెల్ మైనస్ RT బై NF. N అనేది ఏంటంటే మీకు ఇంతకుముందే చెప్పాను, +1 +2 ఉంది అంటే హైయెస్ట్ ఛార్జ్ ఏదైతే ఉంటుందో దాన్నే తీసుకోవాలి కాబట్టి 2F న్యాచురల్ లాగ్. ఇప్పుడు రాసేది ఏంటంటే సెల్ రియాక్షన్ రాస్తావు కదా, ఇదేంటి? ప్రోడక్ట్ కదా. ప్రోడక్ట్ డివైడెడ్ బై రియాక్టెంట్, ఏది? Ag ప్లస్. ఇక్కడ ఉన్న నంబర్ ఆఫ్ మోల్స్ ఏమవుతుంది? పవర్ అవుతుంది అంతే. నంబర్ ఆఫ్ మోల్స్ పవర్ అంటే Ag ప్లస్ హోల్ స్క్వేర్. సింపుల్. ఆర్ ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు E0 సెల్ మైనస్, దీని మొత్తం లాగులోకి కన్వర్ట్ చేశాడు కాబట్టి అప్పుడు వాల్యూ మనకు 0.059 బై N. N అంటే 2 లాగ్ NI + 2 డివైడెడ్ బై Ag ప్లస్ హోల్ స్క్వేర్. ఇంతే, వెరీ సింపుల్. ప్రోడక్ట్ డివైడెడ్ బై రియాక్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. ప్రోడక్ట్ ఇది, రియాక్టెంట్ ఇది. ఎలక్ట్రోడ్లు అవసరంలే, వాడి కాన్సన్ట్రేషన్ యూనిటీ కాబట్టి వాడిని ఏం లేదు. ఈ రెండే ఇంపార్టెంట్. ఓకే, బాగుంది.
ఇప్పుడు ఏం చేస్తారంటే రైట్ ద సెల్ రియాక్షన్ ఫర్ విచ్ ఏది నెక్స్ట్ ఈక్వేషన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఈక్వేషన్ ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ0 సెల్ మైనస్ ఆర్టీ బై ఎన్ఎఫ్ న్యాచురల్ లాగ్ mg+2 బై ఏజీ ప్లస్ హోల్ స్క్వేర్ అన్నాడు. ఇప్పుడు ఎట్లా సార్ రాసేది? చెప్పాను కదా, మీకు ఇంతకుముందే చెప్పాను కదా, mg+2 ఏజీ ప్లస్ అన్నాడు కాబట్టి ఇక్కడ పైన ఏం రాస్తున్నావు? mg+2 రాస్తున్నావు. కింద ఏం రాస్తున్నావు? AG+2 రాస్తున్నావు. అంటే ఆక్సిడేషన్ ఏమైంది? పైన వచ్చింది. రిడక్షన్ ఏమైంది? కిందికి వచ్చింది. కాబట్టి పైన mg+2 ఉంది కాబట్టి అది ఎక్కడ ఉండాలా? మీకు ఇంతకుముందు చెప్పాను. ఇక్కడ చూడండి, సెల్ రియాక్షన్లో Ni+2 అంటే ఆక్సిడేషన్లో ఉన్నటువంటిది ఇక్కడ ఉంది. సో కన్ఫ్యూజన్ లేకుండా మనం ఏంటంటే ఒకటి సెల్ రియాక్షన్. సో mg+2 అంటే యారో మార్క్ పెట్టుకోవాలి, ఇట్లా ఈక్విలిబ్రియం పెట్టుకోవాలి. mg+2 ఉంది కాబట్టి పైన ఉన్నటువంటిది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. నెక్స్ట్ AG+2 అనేటువంటిది చూడండి, ఏజీ ప్లస్ హోల్ స్క్వేర్ అన్నాడు కాబట్టి ఇక్కడ ప్లస్ అని పెట్టి స్క్వేర్ అన్నాడు కాబట్టి 2. ఇంతవరకు ఇది ఓకేనా? ఇంతవరకు ఓకేనా? చూడండి, ఇది పైన ఉంది, ఇది కింద ఉంది. పైన ఉన్నటువంటిది మనం సెల్ రియాక్షన్ రాసేటప్పుడు ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్, కింద ఉన్నటువంటిది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. మరి దేంతో జరుగుతుంది? ఇది ఎంజీతో. ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ ఏమొస్తుంది? ఏసీ. ఓకే, దిస్ ఈజ్ ద సెల్ రియాక్షన్. అంతే అంతే, వెరీ సింపుల్. చూసుకోండి, ఎంజీ ఏజీ ప్లస్ mg+2 2AG, ఇక్కడ 2AG. ఫినిష్. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇందులో పైన ఉన్నటువంటిది ఏంటంటే ఫస్ట్ నువ్వు ఇలా ఈక్విలిబ్రియం వేసుకోవాలి. పైన ఉన్నటువంటిది ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్ mg+2, కింద ఉన్నటువంటిది ఏజీ ప్లస్ స్క్వేర్ అన్నాడు కాబట్టి 2 పెట్టాలి. ఒకవేళ క్యూబ్ అన్నట్లయితే 3 పెట్టాలి. అట్లా. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంకొకటే గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రోడ్ రాయాలి కాబట్టి దీనికి ఆపోజిట్ ఎవరు? ఎంజీ ఉన్నాడు కాబట్టి ఎంజీ. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ ఎవరు? సిల్వర్ కాబట్టి 2AG. అంతే, ఇదే సెల్ రియాక్షన్ ట్రిక్. ఏదన్నా ఇవ్వనియండి, ఇదే. నెక్స్ట్, how is Gibbs energy related to the cell EMF mathematically? So mathematical relation between Gibbs energy and cell EMF is delta Z is equal to minus NF E cell అని రాయొచ్చు, లేదా డెల్టా Z0 అని కూడా రాయొచ్చు, is equal to minus NF E0 cell అని కూడా రాయొచ్చు. నెక్స్ట్, define conductivity of material, give its SI units. So conductivity is defined as the conductance of a conductor of unit length and unit area of cross section. It is denoted by K. That is called conductivity. Ante K is equal to unit length, area of cross section. దీన్నే మనం కండక్టివిటీ అంటాం. SI యూనిట్స్ వచ్చేసి సీమన్ మీటర్ ఇన్వర్స్. నెక్స్ట్, వాట్ ఈజ్ సెల్ కాన్స్టెంట్ ఆఫ్ ఎ కండక్టివిటీ సెల్? సెల్ కాన్స్టెంట్ G star. For a given electrolytic cell, the quantity of L by A is constant, which is called cell constant. L by A, that is equal to RK. Next, define molar conductivity and how is related to
conductivity K. Student, molar conductivity defined as the conductivity of all ions produced by 1 mole of electrolyte in V ml of solution. The relation of conductivity K, molar conductivity is molar conductivity is equal to K into V, where V volume of the solution containing 1 mole of electrolyte. Next, 18th one. The mathematical equation which gives the variation of molar conductivity with the molarity of the solution, concentration of the solution. Molar conductivity is equal to K into 1000 by C, where K is equal to conductivity, C is equal to molarity. నెక్స్ట్ స్టేట్ కోల్రాస్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మ్యాగ్నెటైజేషన్ ఆల్రెడీ మనం 4 మార్క్స్లో చూసాం కాబట్టి దాన్నే మనం రాయొచ్చు. నెక్స్ట్ ఇది మనం చూసాం ఫారడే ఫస్ట్ లా, ఫారడే సెకండ్ లాకు డయాగ్రామ్ ఉండాలి అని చెప్పాను. నెక్స్ట్, వాట్ ఆర్ ద ప్రోడక్ట్ అబ్టైన్ ప్లాటినం anode and the platinum cathode respectively in the electrolysis of fused or molten NaCl. ఇంతకుముందు మనం KCl చూసాం, KCl ప్లేస్లో ఇక్కడ NaCl అని పెట్టాడు. మాల్టన్ అన్నప్పుడు ఏంటంటే వాటర్ ఉండదు కాబట్టి Na ప్లస్ Cl మైనసే కాబట్టి ఇక సోడియం క్యాథోడ్ దగ్గర వస్తుంది, క్లోరిన్ గ్యాస్ యానోడ్ దగ్గర వస్తుంది. దట్స్ ఆల్. Next, what are the product obtained when the platinum electrode, cathode and anode, when aqueous solution of K2SO4 is electrolyzed? So hydrogen gas ఇది మనం చేసినదే మళ్ళీ రిపీట్ అయింది. ఓకే, ఇక రిమైనింగ్ ప్రైమరీ సెల్స్ అది మనకు డిలీటెడ్ కాబట్టి సిలబస్లో మనం చూడాల్సిన అవసరం లేదు. సో దట్స్ ఆల్ అబౌట్. ఇవే 2 మార్క్స్ ఇవి, 4 మార్క్స్ ఇవి చూసుకోండి అన్న చాలు. సో బ్రహ్మాండంగా మనం రాయొచ్చు, ఈజీగా ఎగ్జామినేషన్లో మనం మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, సో ఈ వీడియో మీకు బాగా నచ్చింటుంది. 1-2 సార్లు బాగా చూడండి, బాగా నోట్స్ రాసుకోండి, మంచిగా ఎగ్జామినేషన్ రాయండి. సో దీన్ని 10 మందికి మీ ఫ్రెండ్స్కు తెలపండి, వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు. కెమిస్ట్రీ అంటే సులభంగా ఎగ్జామ్ రాసేటట్లు చదువుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ చాప్టర్ సర్ఫేస్ కెమిస్ట్రీ ఉంటుంది కాబట్టి దాంట్లోకి నేను వెళ్తాను నెక్స్ట్ వీడియో.